సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరికీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అదొకటి చేసేసండి అండ్ వీడియోకి కూడా లైక్ చేయండి. లైక్ చేసేసి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఈ జాయిన్ బటన్ కాదండి. యూట్యూబ్ లో ఏం చేస్తున్నారు అందరూ, ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అని ఉంటే ఇక్కడ జాయిన్ అయిపోతున్నారు. ఇది కాదు. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఎక్కడ ఉంటుంది, కిందకి ఇది వీడియో అనుకోండి. వీడియో మీద ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేశారు అనుకోండి, ఈ రోజు ప్రెసెంట్ ఉన్న వీడియోలో ఇవి కామెంట్స్. ఈ కామెంట్స్ లో లింక్ ఉంటుంది. మీరు ఇక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ప్రీవియస్ ఇది ఏదైనా అనాలిసిస్ వీడియో ఉంది అనుకోండి, దాని కిందకి వెళ్ళండి. ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి, టెలిగ్రామ్ లింక్ అని. సో ఇక్కడ ఉంటుంది లింక్. ఇది వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి తప్ప ఇక్కడ అయితే కాదు. ఇదైతే జాయిన్ బటన్ కాదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది నాకు A to Z కోర్స్ గురించి అడుగుతున్నారు. సార్ A to Z అని. A to Z కోర్సు సరే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే టీమ్ అంజలి ఉంటుంది. అంజలి మీకు రెస్పాండ్ అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, నెంబర్ ఇదే, ఒకసారి సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది నెంబర్ 7001456759. ఇది నెంబర్. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే అంజలి అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ ఎల్లుండి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ వాటి రెండు గురించి మాట్లాడదాం. ఫస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వచ్చేద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 10,800 ఒకటి, 10,700 ఒకటి. దగ్గరలో 10,800 ఇస్ అ రెసిస్టెన్స్. 10,800 అంటే ఈ లెవెల్ ఇస్ అ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్. సపోర్ట్ ఎక్కడ ఉంది, 10,700 దగ్గర సపోర్ట్. 10,600 700 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ 700, ఈ లెవెల్ సపోర్ట్ 1,700. ఎస్, 10,700 అంటే ఈ లెవెల్. ఓకే, 6,700 ఈ లెవెల్ సపోర్ట్. ఇప్పుడు మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ సపోర్ట్ కింద ఉంది. బట్ నా వ్యూ నేనేం చెప్తానంటే 10,600 పెట్టుకోండి. కొద్ది కిందకి రండి. 10,600 ఇదే సపోర్ట్ కింద పెట్టుకోండి. ఇప్పుడు నా వ్యూ సింపుల్. మిడ్ క్యాప్ నిఫ్టీలో చాలా సింపుల్ గా ఉంది, పెద్ద కష్టంగా లేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వచ్చి మీకు చూపించినా మీకు అర్థమైపోద్ది గేమ్. ఓకే, రెసిస్టెన్స్ 10,900 దగ్గర కూడా ఉంది. మళ్ళీ 10,900 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, సో పైన ఏముంది, నాకు తెలిసి రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. 10,900 అంటే ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఏంటి, బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నా వ్యూ సింపుల్. రేపు మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, స్మాల్ గ్యాప్ అప్ అయినా, పెద్ద గ్యాప్ అప్ అయినా 10,800 దగ్గర ఎవరున్నారని చూడాలి. ఇక్కడ ఐఏఎస్ ఉంచండి. ఇది ఐ లెవెల్, చాలా ఇంపార్టెంట్ లెవెల్. 10,800 కన్నేసి ఉంచండి. ఇంట్రాడేలో ఇక్కడ ఒకవేళ రేపు పుట్టు పెరిగిందా అంటే సపోర్ట్ పెరిగిందా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. వీళ్ళు స్టాప్ లాస్ అన్ని తింటది. ఒకవేళ 10,800 దగ్గర గ్యాప్ అప్ ఎక్కడో కానీ, ఫ్లాట్ కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 10,800 బ్రేక్ అయ్యి కిందకు వచ్చిందా, దెన్ 10,800 లో ఎవరున్నారో చూడండి. రెసిస్టెన్స్ ఉందా, ఇప్పుడు యాస్టీజ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గానే ఉందా, దాని మార్కెట్ మళ్ళీ కిందకు వస్తుంది. 10,600 దాకా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి అంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 10,600 ఇస్ సపోర్ట్. ఇక్కడ మీరు సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది, అది మీరు చూడండి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మరీ మంచిది, ఎందుకంటే దాని కన్సల్టేషన్ బట్టి మార్కెట్ పైకి బ్రేక్అవుట్ ఇస్తుందా, కిందకి బ్రేక్అవుట్ ఇస్తుందా అని చూడొచ్చు. బట్ మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 10,800 మీద కన్నేసి ఉంచండి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటది. అది ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంది. అంటే పెద్ద గ్యాప్ డౌన్, స్మాల్ గ్యాప్ డౌన్ అనుకో ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. పెద్ద గ్యాప్ డౌన్ అనుకో ఇక్కడే తీసుకుంటా. స్మాల్ అనుకో కింద వరకు వస్తుంది, లేదా ఇక్కడ నుంచి టర్న్ అయిపోతుందో తెలియదు. సో గ్యాప్ డౌన్ మీద మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ అంటే మార్కెట్ వెయిట్ చేసి తీసుకోవాలి. అదే ఒకవేళ కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకుని 10,800 లో సపోర్ట్ తీసుకొని వెళ్తే మంచిది. రెసిస్టెన్స్ తీసుకుంటే మరీ మంచిది. 10,600 దాకా వస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఇది రెసిస్టెన్స్ కింద ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ సపోర్ట్ కింద కన్వర్ట్ అయింది అంటే దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెడతారు, స్టాప్ లాస్ హిట్ అవుతాయి, పైకి ఇలా మార్కెట్ వస్తుంది స్పీడ్ గా. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. 10,800 కీ లెవెల్ కన్నేసి ఉంచండి. ఓకే, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను పెట్టి ఫిన్ నిఫ్టీ కూడా మీకు చూస్తున్నాను, మీరు ఫిన్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఓకే, ఫిన్ నిఫ్టీ వీక్లీ, ఫిన్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైసెస్ వీక్లీ కిందకి రండి. ఫిన్ నిఫ్టీకి చూస్తే 20,200 లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి.
20,200 ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది. సపోర్ట్ ఎక్కడ ఉంది? 20,000 దగ్గర ఉంది. 20,000 అంటే ఈ కింద ఉంది. బట్ నాట్ ఎ మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ కాదు ఇది. ఇప్పుడు నా వ్యూ, ఫిన్ నిఫ్టీలో నా వ్యూ ఏం చేస్తున్నారంటే, సింపుల్ నా వ్యూ లాజిక్, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, దాని 20,200 లో ఇప్పుడున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాస్త స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్ ఏదైతే పెద్ద బార్ ఉందో అది అలా తగ్గిపోయి పుట్టు పెరిగిపోవాలి, అంటే గ్రీన్ కలర్ బార్ పెరిగిపోవాలి. అప్పుడు ఒకవేళ గానీ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 20,200 లో గానీ సపోర్ట్ తీసుకుందా, ఇట్ విల్ బి ఏ గుడ్ సపోర్ట్ అండి, మంచి సపోర్ట్ అవుతుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. ఎక్కడి వరకు రావచ్చు? నా వ్యూ ఫస్ట్ ఇది 20,400 is my first target, 20,400 is my first target, then 20,500 is my second target. అండ్ ఎందుకు ఫస్ట్ టార్గెట్ 400, 500 ఇచ్చాను అంటే సింపుల్ లాజిక్. ప్రీవియస్ ఇక్కడ చూసారా, ఇగో ప్రీవియస్ ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ ఏమో కరెక్ట్ 20,400 లెవెల్. ఓకే, ఈ లెవెల్ దాని పైకి వస్తే మళ్ళీ ప్రీవియస్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది 20,500 లెవెల్. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, నాకు ఇంపార్టెంట్ 20,200 లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా అనేది. ఇది దీని మీద కన్నేసి ఉంచండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, 20,200 ఇక్కడ ఇలా రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడ్డం మొదలెడితే దెన్ 20,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ముందుట ఎలా వస్తుందో అలానే వస్తుంది, అది పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా, ఇది సింపుల్ లాజిక్, పెద్ద విషయం కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంతే దీని అనాలిసిస్ ఇంతే. అండ్ ఫ్యూచర్ లో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరైనా ఉన్నారు అంటే, ప్రెసెంట్ ఎవరున్నారు, కాల్ సైడ్ ఉంది, అంటే మార్కెట్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అదే విధంగా ఫిన్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు చూడండి. ఫిన్ నిఫ్టీలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫిన్ నిఫ్టీలో కూడా పుట్ సైడ్ ఉన్నారు. ఫిన్ నిఫ్టీ అప్ సైడ్, మిడ్ క్యాప్ నిఫ్టీ డౌన్ సైడ్. నా వ్యూ ప్రకారం మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమవుతుంది అంటే రేపు ఎక్స్పైరీ కదా, రేంజ్ లోనే ఇలా ఈ రేంజ్ లోనే క్రియేట్ అయిపోయి రేంజ్ లో ఉండిపోద్ది అనుకుంటున్నా. బట్ ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే ఫిన్ నిఫ్టీలో వస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని వెళ్ళేది ఫిన్ నిఫ్టీలో వస్తుంది. సో ఫిన్ నిఫ్టీని అబ్జర్వ్ చేయండి. అండ్ అదే విధంగా మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 16 minutes లో ఏమైంది, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. అంటే షార్ట్ బిల్డప్ అయింది, లాంగ్ అన్వైండింగ్ అయింది, షార్ట్ కవరింగ్ అయింది, లాంగ్ బిల్డప్ అయింది, అన్ని జరిగాయి. అంటే రెండు వైపులో పొజిషన్స్ క్రియేట్ చేశారు. అదే ఫిన్ నిఫ్టీలోకి రండి, లాస్ట్ 16 minutes లో ఏమైంది, ఫిన్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్, నాట్ ఎ బిగ్ ప్లేయర్, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్ ఓకే పెద్ద బిగ్ ప్లేయర్ ఏం కాదు, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, లాంగ్ బిల్డప్లు అయ్యాయి, షార్ట్ బిల్డప్లు అయ్యాయి, మళ్ళీ షార్ట్ కవరింగ్ ర్యాలీలు అయ్యాయి, అంటే అన్ని అయ్యాయి. సో పెద్దగా ఇక్కడ మ్యాటర్ ఏం లేదు, ఇంతే. అంటే నా వ్యూ ప్రకారం బిగ్ ప్లేయర్ ఏం రాలేదు, పెద్దగా కండిషనల్ మార్కెట్ స్పీడ్ పరిగెడతడం లేదు, అన్ని జరిగాయి కాబట్టి ఓకే. ఇంకా నెక్స్ట్ టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు, నేను అక్కడైతే అప్డేట్ ఇస్తాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇదే మన వ్యూ. ఫిన్ నిఫ్టీ ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, అది అబ్జర్వ్ చేయండి. చాలా మంది బ్యాంక్ నిఫ్టీ అడుగుతారు, చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎక్స్పైరీ లేదు, ఎక్స్పైరీకి టైం ఉంది, అందుకు నేను బ్యాంక్ నిఫ్టీ చెప్పట్లేదు. బట్ చాలా మంది బ్యాంక్ నిఫ్టీ కూడా అడుగుతారు కాబట్టి నేను ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా రఫ్ గా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇగో 26,000 దగ్గర రెసిస్టెన్స్, 26,000 దగ్గర రెసిస్టెన్స్, సారీ 46,000 దగ్గర రెసిస్టెన్స్, 45,000 దగ్గర సపోర్ట్, 46,000 దగ్గర రెసిస్టెన్స్, 45,000 దగ్గర సపోర్ట్ ఆల్రెడీ లెవెల్స్ పెట్టుకుని ఉంచుకున్నాను. రేపు నాకు ఇంపార్టెంట్ 46,000 పైన ఓపెన్ అయితే కీ లెవెల్ ఏదైనా ఉంది అంటే 46,000 దాని పైన కానీ దాని దగ్గర కానీ ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుందా, పైకి వెళ్తుందా ఇంపార్టెంట్. వన్స్ పైకి వెళ్ళింది అంటే ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది, అప్పుడు కన్ఫర్మ్ గా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఒకవేళ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఇంచుమించు దీని పైన ఓపెన్ అయ్యి ఇక్కడిక్కడే ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి పడడం మొదలెట్టింది అంటే దాని 45,000 సేమ్ మళ్ళీ ఇదే ఫాలో అక్కడ కంటిన్యూ అవుతుంది, మీరు అదే చూడొచ్చు. ఓకే, సింపుల్. బట్ ఈ రేంజ్ లో ఉంటే మాత్రం ట్రేడ్ చేయొద్దు, ఈ రేంజ్ లో ట్రేడ్ చేయొద్దు, 46,000 రేంజ్ లో ట్రేడ్ చేయొద్దు. అయితే 46,000 నుంచి 45,000 వరకు వచ్చినివ్వండి, వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే ఇక్కడ కాల్ బై చేయండి, ఇక్కడ రెసిస్టెన్స్ ధర ఇక్కడ పుట్టు బై చేయండి, ఇక్కడ కాల్ బై చేయండి ప్లాన్ చేస్తే, లేదా దీని పైకి బ్రేక్అవుట్ అయితే అప్పుడు కాల్ బై చేయండి, అంతే తప్ప మార్కెట్ ఆల్రెడీ కిందకు వచ్చినప్పుడు ఈ మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఇక్కడ కాలు పుట్టు ఈ మధ్యలో ట్రేడ్లు ప్లాన్ చేయకండి. అయితే ఇక్కడ లేదా ఇక్కడ, అంటే నేనేం చెప్తున్నాను పాయింట్స్ దగ్గర ప్లాన్ చేయండి, లెవెల్స్ దగ్గర, అంతే తప్ప మధ్యలో రన్ అవుతున్న కొద్దీ ఇక్కడ ఎక్కడో దూరిపోతానంటే అలా చేయకండి, ఎప్పుడు ట్రేడింగ్ అలా అవ్వదు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.